ఇద్దరు మిత్రులు శత్రువులయ్యారు. గతంలో మిత్రులు, ప్రస్తుతం శత్రువులు. ఈ శత్రుత్వం వల్ల ఒక ప్రాణం బలి తీసుకుంది. శివ అనే వ్యక్తి గంగాధర్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. అయితే గంగాధర్ అనే వ్యక్తి మరణించడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి వివరాలు, అసలు ఏం జరిగింది ఏం లేదు అన్నది వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నిన్న ఆఫ్టర్నూన్ వెళ్ళారండి. మా కింద మా నైబర్స్ చనిపోయారు. ఆయన డెడ్ బాడీ వస్తుందని కిందకి వెళ్ళారు నిన్న ఆఫ్టర్నూన్ చేసి. ఆయన ఈవినింగ్ నైట్ 12 వచ్చారు. 12 వచ్చి వేరే ఆయన శివశంకర్ అని అతను చంపేస్తాడు, నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు అని చెప్పాడు నైట్ నాతో. చెప్పేసి సరే అతను చనిపోయిన అతను ఉన్నాడు కదా అని చెప్పేసి వెళ్ళిపోయాడు భోంచేసి. అంత తెల్లవారు 5 కూడా నేను మాట్లాడాను అబ్బాయితో. నాతో మాట్లాడాడు, బాగానే ఉన్నాడు, వచ్చేస్తావంటే లేదు ఇక్కడ ఇంకా తీసుకెళ్ళలే కదా బాడీ తీసుకెళ్ళాక వస్తాను అన్నాడు. అంతే, ఆ మాట్లాడిన హాఫ్ అన్ అవర్కే ఈ అబ్బాయి ఇలాగ అయిందని తెలిసింది. అది నాకు అంత ఐడియా లేదండి. లేదు, ఏవో చిన్న చిన్న గొడవలే కానీ ఇతను బాగానే ఉండేవారు. మొన్న రీసెంట్గా జనవరిలో చిన్న గొడవ అయింది, ఇష్యూ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా అలా అలా కక్ష పెట్టేసుకున్నాడు అతని వల్ల మేమే ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం బాగా. అది నాకు అంత ఐడియా లేదండి, నేను చూడలేదు. మా వారితో నేను చూశాను. ఒక పాప ఉందండి, 5 ఇయర్స్ పాప. తను ఆప్టింగ్కి వెళ్తాడండి, కార్ డ్రైవింగ్. ఆప్టింగ్ తగిలినప్పుడు వెళ్తుంటారు. నా అబ్బాయి కావాలని ఉద్దేశపూర్వకంగానే చంపాడండి. అబ్బాయి నాకే చాలాసార్లు చెప్పాడు, నేను చంపేస్తాను, ఎప్పటికైనా నేను చంపుతానని. అలాగే కావాలనే పగతోటే చంపాడండి. ఇది కొత్తగా అనుకునేది, ఇప్పటికిప్పుడు అనుకునేది కాదు. అబ్బాయి చంపాలని ఉద్దేశపూర్వకంగానే చంపాడు. స్నేహితులేనండి, చాలా మంచి స్నేహితులు. వాళ్ళ స్నేహితుల కోసం జీవితం నాశనం చేసుకుంటాడు. వాళ్ళ స్నేహితుల కోసం జీవితం ఈరోజు ఆ మాయే చంపాడు. గొడవ అనేది నాకు తెలియదండి. ఇంతకు ముందు నుంచే జనవరిలో ఒక గొడవ అయింది, వేరే అబ్బాయికి ఈ అబ్బాయికి గొడవ అయింది. ఆ అబ్బాయి ఫోన్ చేసి మా అబ్బాయిని పిలిచాడు, వచ్చాడు. ఆ గొడవలో వీళ్ళు ముగ్గురు కొట్టుకున్నారు. అప్పటి నుంచి ఆ అబ్బాయికి ఈ అబ్బాయికి గొడవ. అది విమర్శ, అంతేగాని అది నిజం కాదు. ఆ జైల్లో వెళ్ళిన అబ్బాయి ఈ అబ్బాయిని రమ్మని ఫోన్ చేసి మరీ పిలిచాడు. గొడవ అవుతుంది, కిందకి రా శివాకి నాకు అని చెప్పి. నిన్న గొడవ కాదు, సంక్రాంతిలో అయిన గొడవ అది. ఆ గొడవ కారణంగా ఈరోజు ఈ అబ్బాయి కక్ష పెట్టుకొని చంపాడు. అప్పుడు నేను లేనండి, అప్పుడు ఆమె ఉంది ఇంటి దగ్గర. యాక్చువల్గా నేను అక్కడ ఉండట్లేదు, వేరే దగ్గర ఉంటున్నాను. మాకు షాప్ ఉంది, అక్కడ ఉంటున్నాను. ఆ అమ్మాయి ఇంటి దగ్గర ఉంది. రాత్రి విషయం అయితే నాకు తెలియదు, కానీ అబ్బాయి నాకు కూడా చాలాసార్లు చెప్పాడు, నేను చంపేస్తాను ఆ అబ్బాయి, నేను ఎలాగైనా నేను చంపేస్తానని చాలాసార్లు నాకే చెప్పాడు. ఉద్దేశపూర్వకంగానే చంపాడు ఆ అబ్బాయి. అదే చెప్తాడు, వాళ్ళు చంపాలనే ఉద్దేశంతోనే చంపారు. ఈరోజు బాడీ ఈ అబ్బాయి చనిపోగానే హాస్పిటల్ నుంచి బయటికి ఎలా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఇద్దరికి దెబ్బలు తగిలాయి. ఈ అబ్బాయి చావు బతుకుల్లో ఉన్నాడు, ఆ అబ్బాయి ఉన్నాడు. అప్పుడు వేరే హాస్పిటల్కి ఎలా తీసుకెళ్ళిపోతారు? ఈ అబ్బాయి చచ్చిపోయాడని తెలుసుకున్నాక కన్ఫర్మ్ చేసుకుని తీసుకెళ్లారు. అలా తీసుకెళ్ళకూడదు కదా. ఇప్పుడు ఎక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్లో అందరూ ఇక్కడికే పంపిస్తారు, కేజీహెచ్కి వెళ్ళండి. కేజీహెచ్లో అవ్వాలని ట్రీట్మెంట్ బయట అయిపోద్దని తీసుకొని వెళ్ళిపోయారు అంటున్నారు, కానీ అది ఎంతవరకు నిజం అన్నది తెలీదు. అది మాకు కూడా తెలియదు కదా. ఆడిని కోరుండి పిలుస్తారు, ఫోన్లు చేస్తారు, గొడవలకు పిలుస్తారు. మధ్యలో ఆలో అంటారు, పేరు ఎవరిది వస్తుంది, వీడిదే అంటారు. ఆ అబ్బాయి నాతోనే ఛాలెంజ్ చేసి చెప్పి నేను ఎప్పటికైనా చంపేస్తాను ఈరోజు చంపేశాడు. కానీ అలాగనట్లే కదా జనాలు, మా అబ్బాయి పొడిచేసి పారిపోయారని చెప్పి ఊరంతా అదే పోకారు. అంబులెన్స్ కూడా వచ్చింది, వీడు చచ్చిపోయిన తీసుకెళ్ళకుండా మామూలుగా ఉన్న నాన్ని తీసుకెళ్లారు. అంటే అక్కడ అన్ని తెలుస్తున్నాయి కదా ఉద్దేశపూర్వకంగా చేసిందని. ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు ముందు అంబులెన్స్ తీసుకెళ్తుందా, మామూలుగా ఉన్నాడు తీసుకెళ్తుందా? ఎవరికి ఇంపార్టెంట్? చావు బతుకులు ఉన్నాడుకే కదా. ఆయన వదిలేసి దీన్ని తీసుకెళ్ళింది. మరి దాన్ని మీరే అర్థం చేసుకోవాలి. విన్నారు కదండి, గంగాధర్ అనే వ్యక్తి మరణానికి వెనక ఉన్న కారణాలు ఏమిటో ఆయన భార్య మరియు వారి అమ్మగారు చెప్పిన దాని ప్రకారం ఇతనికి శివకి మధ్య గతం నుంచి ఘర్షణ జరుగుతుందని చెప్తున్నారు. ఇది పాత పగలేనని మరి స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఈ పాత పగల కారణంగానే ఈరోజు తెల్లవారుజామున 6 గంటలకి ఆయన మీద దాడి చేయడం జరిగిందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరి పోలీసు వారు విచారణ కొనసాగిస్తున్నారు. దీని పూర్తి వివరాలు విచారణ తదుపరి వెల్లడిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ సతీష్తో తరుణ్, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.